శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 1వ తారీఖు నుంచి 31 మధ్యలో జరగబోయే వార ఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు, మరి ఈ నెల ప్రారంభంలోనే 4 గ్రహాలు దశమ స్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభం అవడం జరిగింది. ఒక విధంగా ఈ జ్యోతిష్ శాస్త్రరీత్యా ఈ గోచార ఫలితాల్లో ఏదైనా ఒక గ్రహం దశమ స్థానం అంటేనే కర్మస్థానంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ గ్రహానికి సంబంధించిన భావకారకత్వాల్లో ఏదో ఒకటి తన ఫలితాన్ని ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రాశి వారికి ముఖ్యంగా రాశ్యాధిపతి బుధుడు దశమ స్థానంలోనే రావడం జరిగింది. అంటే ఎప్పుడు రాష్ట్రాధిపతి దశమ స్థానంలోకి ఉంటే జాతకుడు ఎలా ఉంటుందంటే స్వయం కృషితో ఎవరి సహకారం లేకుండా జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి సహజంగానే ఈ మిథున రాశి వారికి అతి సులభంగా ఉన్న చోట నుంచే వారి యొక్క తెలివితేటలతో ధనాన్ని సంపాదించే యోగాన్ని కలిగి ఉంటారు. అలాగే ఒక ఉద్యోగం చేస్తూనే ఏదో విధంగా అదనపు ఆదాయం కొరకు కూడా చేసే ప్రయత్నాలు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకనే దశమంలో ఈ బుధుడు ఎవరికైతే ఉంటాడో వాడు 2 రకాలుగా ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి బుధుడు 5వ స్థానంలో ఉంటే 2 రకాల డిగ్రీలు సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అంటే రాష్ట్రాధిపతి కాబట్టి డ్యూయల్ మెంటాలిటీ కలిగి ఉంటారు అన్నమాట వీళ్ళు. ఇక్కడ మనకి శుక్రుడు కూడా అక్కడే ఉండడం జరిగింది. శుక్రుడు యొక్క ధనాకర్షణ, అతని యొక్క మెస్పరిజం, ఇండివిజువాలిటీ ఇవన్నీ కూడా ఈ బుధ శుక్రుడు కలిసి ఉండడం వల్ల ఏంటంటే జాతకుడు తన యొక్క సామర్థ్యాన్ని అనేక రెట్లు పెంచుకోవడం జరుగుతుంది. అది లౌక్యంతో అయితేనే, తనలో ఉన్నటువంటి అట్రాక్షన్ వల్ల అయితేనే సహజంగా ఉన్నత విద్యావంతులై ఉంటారు. అలాగే మీకు ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల మీలాగే బాగా చదువుకున్నటువంటి డబల్ డిగ్రీ కలిగినటువంటి అమ్మాయి వివాహంగా రావడం అంటే మీకన్నా ఉన్నత స్థాయి, ఎందుకంటే శుక్రుడు అది ఉచ్చ పొందుతున్నాడు. అందువల్ల అటువంటి వారు మీకు వివాహం ద్వారా కానీ అనుకోకుండా మీకు ఇది ఒక పరిచయం ద్వారానో ఫ్రెండ్షిప్ ద్వారానో కూడా ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి స్త్రీ మీ యొక్క వృత్తి వ్యవహారాల్లో మీకు సహకరించే అవకాశం ఉంది. మీ వ్యాపార అభివృద్ధికి కానీ వృత్తిలో మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కానీ వారు మీకు సహకరించే అవకాశం ఉంది. ఇది కేవలం స్నేహభావంతోనో సోదర భావంతోనో అనుకోవడం తప్ప స్త్రీ అనగానే ప్రతిదానికి ఒక అక్రమ సంబంధం ఏదో అనుకోకుండా వేరే వేరే ఆలోచనలు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా రావడానికి ఊహించుకోవడానికి కూడా ఇది తప్పుగా భావించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా మిథున రాశి వారికే కాదు, ఏ రాశి వారైనా సరే వారి జీవితంలో ఒక స్త్రీని ఎప్పుడైతే వారు తప్పుడు భావంతో చూశారో ఆ క్షణం నుంచే వారి యొక్క పతనం ప్రారంభమవుతుంది. వారిలో ఉన్నటువంటి లక్ష్మి అంటే ఆకర్షణ బయటికి పోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా ఈ శుక్ర బుధుల కలయిక మిథున రాశి వారికి సంపూర్ణ ఐశ్వర్య యోగాన్ని, అమల యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ రాహు ఉన్నాడు. ఈ రాహు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే తన యొక్క టాలెంట్ పెంచుకోవడం, అలాగే ఏంటంటే ఉన్నది లేనట్టు చూపించడం, మంచి టెక్నాలజీ కలిగి ఉంటారు అన్నమాట. అందుకని మిథున రాశి వారు ఎప్పుడు కూడా ఈ టెక్నాలజీ రంగంలో సాఫ్ట్వేర్ రంగం వచ్చిన తర్వాత అత్యధిక జీతం సంపాదించేవారు కానీ నెలకి ఎక్కువ జీతాలు ఇచ్చే వ్యక్తులు కానీ ఇదే రాశిలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు గుర్తింపు రావడం, సూక్ష్మంలోనే మోక్షం అన్నట్టు చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాన్ని సాధించే గ్రహస్థితి కనబడుతుంది. అలాగే మరి రవి గ్రహం తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి ప్రస్తుతం భాగ్యస్థానంలో ఉంటూ భాగ్యాధిపతి శనితో సంచరించడం జరుగుతూ ఉంది. ఒక విధంగా ఇది విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలించే అవకాశం ఉంది. అయితే అనూహ్యంగా మీ కుటుంబంలో పెద్దవారికి ఏదైనా అనారోగ్య సమస్య కారణం కూడా కావచ్చు. కాబట్టి అదే ఒక మీ తండ్రి గారు కానీ తండ్రి సమాన వ్యక్తులు కానీ మీ యొక్క గురువులు కానీ
కొన్ని సందర్భాల్లో మీ యొక్క యజమాని, బాసు, మేనేజర్ కూడా అనుకోకుండా మీ యొక్క ఈ గ్రహస్థితి వల్ల సడన్గా ఇల్ హెల్త్కి గురవడం కానీ, ఏదైనా పదవి భంగం రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో అలాగే మరి తొందరలో మార్చి 14 తర్వాత దశమ స్థానంలోకి రవి దిగ్బలుడై ప్రవేశిస్తున్నాడు. ఆటోమేటిక్గా ఉద్యోగంలో హోదా పెరుగుతుంది, మీలో ఉన్నటువంటి టాలెంట్ గుర్తింపు రావడం జరుగుతుంది. అయితే ఇదే సమయంలో మీకు ఉద్యోగపరమైనటువంటి మార్పులు కూడా రావచ్చు. ఇందాక మనం అనుకున్నట్టుగా మీ పై అధికారికి ఏదో కారణం వల్ల జాబ్ రిజైన్ చేయడం వల్ల కానీ, రిటైర్ అవ్వడం వల్ల కానీ ఆ పదవిలోకి మీరు ప్రవేశించే విధంగా ఈ గ్రహస్థితి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా మనకి ఈ నెలాఖరులో మార్చి 29వ తారీఖున శని భగవానుడు దశమ స్థానంలో సంచరించినప్పుడు కూడా కామన్గా ఇవన్నీ కూడా ఈ షష్టగ్రహ కూటమి మీకు మార్చి 29, 30వ తారీఖు సాయంకాలం 5 గంటల వరకు ఈ గ్రహాలు మీకు 6వ స్థానంలో 6 గ్రహాలు దశమ స్థానంలో సంచరించడం, అందులో ఇంచుమించుగా అన్ని గ్రహాలు కూడా మిథున రాశికి అనుకూలమైన గ్రహాలు అవ్వడం వల్ల కంపల్సరిగా వ్యక్తిగతంగా మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ వృత్తిపరమైనటువంటి చేంజెస్ రావడం జరుగుతుంది. అలాగే ఏదో ఒక కార్యక్రమం మీ కుటుంబంలో జరగడం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 12వ స్థానంలో గురువు యొక్క అనుగ్రహం, అలాగే మీకు దశమ వ్యయాధిపతుల మధ్య జరిగే పరివర్తన, ఇవన్నీ కూడా అటు లాభస్థానంలోనూ 12వ స్థానం ప్రభావం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఉద్యోగపరమైనటువంటి మార్పులు, విదేశ ప్రయాణాలు, అధిక ధన వ్యయం ఈ మార్చి నెలలో ఈ రాశి వారికి జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఉద్యోగంలో అభివృద్ధి కానీ, ఏదైనా ఒక స్థిరాస్తి కానీ ఈ నెలలో కొనే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఇప్పుడు ఈ మార్చి నెల రాశి ఫలితాల్లో ముఖ్యంగా ఏంటంటే శుక్రగ్రహం ఉచ్చస్థితిలో రావడం వల్ల కామన్గా ఈ యొక్క లోకంలో అంటే ఈ ప్రపంచంలో లేదంటే మన సిటీలో మనీ రొటేషన్ అన్నది బాగా పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఉచ్చులో ఉండడం అంటే ఖరీదైనటువంటి సౌకర్యాల కోసం అందరూ తాపత్రయపడడం వల్ల మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో విలాసమైనటువంటి వస్తువులు, ఖరీదైనటువంటి వాహనాలకి డిమాండ్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ అందరూ కూడా ఏదో ఒకటి కొనుక్కోవాలి, సంపాదించుకోవాలన్నటువంటి విషయంలో ఉంటారు. దాని కొరకు ఏంటంటే ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం మనం పొందాలి, శుక్రుడు అనుకూలంగా ఉండాలంటే శుక్రుడి యొక్క అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మరి కొంతవరకు శుక్రవారం, కొంత ప్రాంతాల్లో గురువారం కూడా అమ్మవారికి ఇష్టమైన రోజుగా చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా శుక్రవారం అన్నది ఒక ముఖ్యమైన రోజుగా ఎన్నుకొని ఆ రోజు వరకు చాలా నియమంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శుచిగా శుభ్రంగా ఉంటూ ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ పారాయణ చేయవలసి ఉంటుంది. అంటే పారాయణ చేయడం కూడా ఎలా ఉంటుందంటే మనం ఏదైతే చదువుతామో దాని అర్థం కూడా కొంతవరకు తెలుసుకొని చేయడం వలసి ఉంటుంది. అలాగే మీ గృహంలో ఒక ప్రశాంతంగా శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి రూమ్ని ఎన్నుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించి ఒక వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టి ఆ పాల్లో ఏదో ఒక పటిక బెల్లం ఏదో వేసి తేనె కానీ వేసి అమ్మవారికి తేనె కూడా సమర్పించి ఆ ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా తీసుకోవడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా అంటే మీ గృహం రోజు రోజుకి మంచి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు సింపుల్గా ఉంటాయి, అంతే ఏమీ లేదు. తెలుపు రంగు గవలు అంటే సముద్రంలో ఉండే గవలు ఒక 11 తీసుకొని ఆ 11 కూడా ఒక మంచి పసుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే గోమతి చక్రాలు
ఈ రౌండ్గా ఉంటూ మరి వాటి మీద ఈ యాంగిల్లో క్లాక్ వైజ్లో సింబల్ అలాగా ఉంటుంది. అవన్నీ సరే ఒక 11 తీసుకొని మీ యొక్క వ్యాపార సంస్థలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు మీకు ధనయోగం కలవాలంటే శుక్రవారం రోజు పులుపు అన్నది నిషేధించడం మంచిది. అంటే పులుపుతో చేసిన వస్తువులు అవి తినకుండా మీరు ఆ రోజు నియమంగా ఉండడం వల్ల చాలా వరకు అభివృద్ధి అవకాశం ఉంది. బట్ అలాగే మీ గృహంలో ఒక కలశం అంటే చెంబు, కొన్ని ప్రాంతాల్లో కలశం అంటారు, అది రాగితో తయారు చేయనటువంటి కలశాన్ని తీసుకొని దాని నిండా సమృద్ధిగా శుభ్రమైనటువంటి వాటర్ వేసి అందులో కొద్దిగా పసుపు ఉంచి వీలైతే పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ ఒకటి ఆ కలశం మీద ఉంచి ఇంచుమించుగా వారం అంతా కూడా దాన్ని జాగ్రత్తగా ఉంచి మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్తది పెట్టుకోవడం వల్ల అది ధనాకర్షణ యంత్రంగా మారి మీ యొక్క వ్యాపార సంస్థను కానీ మీ గృహాన్ని కానీ చాలా వరకు ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఇటువంటి కలశం పెట్టుకున్నప్పుడు అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఏమీ కూడా జరగకూడదు. అంటే సిగరెట్ కాల్చడం, ఇంకో మందు తాగడం, లేదంటే ఇంకొక శృంగారం చేయడం, ఇవన్నీ కూడా అంటే ఏదైతే అమ్మవారికి ఇష్టమైతే ఉండదో అవన్నీ నిషేధిస్తూ నిరంతరం ఏదో ఒక సుగంధం అంటే అగరబత్తి అవ్వచ్చు, పచ్చకర్పూరం చల్లవచ్చు, లేదంటే ఆ వాసన అంటే మంచి ఫ్రాగ్రెన్స్ ఆ ఉన్న ప్రదేశం అంతా ఉండడం వల్ల కంపల్సరిగా మీకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్తో చాలా మంచి అంటే మీరు ఆ యొక్క యంత్రాన్ని ఆ యొక్క కలశాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటే అంత సక్సెస్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మాత్రం ఎప్పుడూ కూడా ఏదో ఒక అగరబత్తి కానీ సువాసన వెదజల్లి అనేక రకాలు పెర్ఫ్యూమ్స్ అవి వస్తున్నాయి కదా, అవి ఎక్కువ వాడటం వల్ల మంచి జరుగుతుంటుంది. అంటే చాలా వరకు అంటే వ్యక్తిగతంగా మీరు కూడా పరిశుభ్రంగా అంటే కామన్గా రోజుకి 2 సార్లు స్నానం చేస్తూ ఎక్కువగా స్ప్రేలు సెంట్లు వాడటం వల్ల అంటే ఒక ఐడెంటిటీ, ఒక శుచి శుభ్రత మీలో కూడా ఉండడం వల్ల కామన్గా అక్కడ అమ్మవారి స్థిర నివాసం ఏర్పడి ఉండడం జరుగుతుంది. స్వస్తి.